నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసే వారికి అంటే బిగినర్స్కి ఎక్కువగా ఉండే సమస్య ఏంటి అంటే ఒక జాతకాన్ని త్వరగా చెప్పలేకపోవడం. నేను ఈ వీడియోలో మీకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా వేగంగా చాలా స్పీడ్గా ఒక చార్ట్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా ఫలితాలను త్వరగా చెప్పాలి అన్నది చాలా సులభంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఇంత ఫాస్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అని. నేను ఫాలో అయ్యే ఈ మెథడ్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో రెగ్యులర్గా చూసే చార్ట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్న చార్ట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఒపీనియన్ ఏంటి అంటే ఇలాంటి చార్ట్స్ చూసినప్పుడు మీరు ఇంకొంచెం ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోగలరని. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఇఫ్ యూ గివ్ 6 hours టు చాప్ డౌన్ ఏ ట్రీ, ఐ విల్ స్పెండ్ 4 hours ఆన్ షార్పనింగ్ ది యాక్స్ అని. అంటే మీరు 6 గంటలు నాకు సమయాన్ని ఇచ్చి ఒక చెట్టును నరకమని చెప్తే నేను 4 గంటల సమయం ఆ కత్తిని పదును పెట్టడానికి ఉపయోగిస్తానని. సో ఇదే ప్రిన్సిపల్ నేను ఫాలో అవుతానండి. ఈ ప్రిన్సిపల్ ఫాలో అవడం వల్ల చాలా సులభంగా మనం అందంగా చార్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఏ ప్రశ్న అడిగినా మనం చూడాల్సింది ఏంటి, ఆ వ్యక్తి యొక్క లగ్న కుండలి అంటే బ్రహ్మ పెట్టినటువంటి ముహూర్తము. ఓకేనండి, ఈ జన్మ లగ్న కుండలి చూసే మనం ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి ప్రారంభ కర్మలో ఏముంది ఏం లేదు ఎప్పుడు ఎలా ఇవన్నీ మనం తెలుసుకుంటాం. సో దీన్ని మనం ఎంత అందంగా చేసుకుంటే మనం ఫలితాలు అంత త్వరగా చెప్పవచ్చు, కన్ఫ్యూజన్స్ లేకుండా చెప్పవచ్చు. నేను గమనించినంత వరకు చాలా మంది ఎక్కువ సమయాన్ని అక్కడ ఉన్నటువంటి లాజిక్స్ మీద అప్లై చేస్తారు. అది అప్లై చేయడం కూడా మంచిదే. బేసిక్గా మనం ఎంత అందంగా చార్ట్ని మనం తయారు చేసుకున్నాము అన్న దాన్ని బట్టి మనం చెప్పే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చార్ట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మొదటిగా మనం ఒక చార్ట్ చూసినప్పుడు ఈ విధంగా చూసినప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకేనా, సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, చాలా సులభంగా మనం ఒక చార్ట్ని రీడ్ చేయడానికి మొదటిగా మనం ఈ శుభగ్రహాలు పాపగ్రహాలు ఆ కలర్స్ని డిఫరెంట్గా మనం నోట్ చేసుకోవడం, అలానే దశలను గమనించడం. చూడండి చాలా ఈజీగా ఇక్కడ చూడండి, ఏ లగ్నము, కన్యా లగ్నము. కన్యా లగ్నానికి శుభగ్రహాలు ఎవరు, లగ్నాధిపతి బుధుడు. బుధుడు ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారు. చూడండి గ్రీన్ కలర్, శుభగ్రహం కాబట్టి గ్రీన్ కలర్ యూజ్ చేస్తాం. అలానే పంచమాధిపతి శని, శని ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. దాని తర్వాత నవమాధిపతి శుక్రుడు, శుక్రుడు ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారు. ఇక శనిపాలిత లగ్నం కాబట్టి రాహు శుభగ్రహం. ఇక పాపగ్రహాలు ఎవరు, సప్తమాధిపత్య దోషం వల్ల ఈ లగ్నానికి గురువు పాపగ్రహం. అలానే ఏకాదశ స్థాన దోషం వల్ల ఈ లగ్నానికి చంద్రుడు పాపగ్రహం. ఇక తృతీయాధిపత్యం వల్ల ఈ లగ్నానికి కుజుడు పాపగ్రహం అవ్వడం. ఇక వ్యయాధిపత్య దోషం వల్ల సూర్యుడు కూడా ఈ లగ్నానికి పాపగ్రహం అవ్వడం. ఇక శనిపాలిత లగ్నం కాబట్టి కేతువు పాపగ్రహం, రాహువు శుభగ్రహంగా ఉంటారు. చూడండి, దీని తర్వాత వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి, ఈ చూపులను కూడా క్లియర్గా మనం రెడ్ అంటే పాపగ్రహం అయితే రెడ్ కలర్, శుభగ్రహం అయితే గ్రీన్ కలర్తో మెన్షన్ చేసుకుంటాం. చూడండి, గురువు 5వ చూపుతో దశమాన్ని చూస్తున్నారు, ఇక్కడ జస్ట్ ఊ అని పెట్టుకున్నాము. తర్వాత సప్తమ వీక్షణ ఇప్పుడు నేను చేయను, ఎందుకంటే ఇక్కడ ఫలితం చెప్పాలంటే ఇక్కడ చూస్తే సరిపోతుంది, ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ చూస్తే సరిపోతుంది, కాబట్టి ఇది మనం చేయకపోయినా పర్వాలేదు. అలానే గురువు 9వ చూపుతో ఇక్కడ చూస్తున్నారు. ఇక కుజుడు 4వ చూపుతో ఇక్కడ చూస్తున్నారు, 7వ చూపుతో ఇక్కడ 8వ చూపుతో ఇక్కడ చూస్తున్నారు. ఇక శని శుభగ్రహం అయినటువంటి శని 3వ చూపుతో ఇక్కడ చూస్తున్నారు. అలానే 7వ సప్తమ వీక్షణ మనం చేయట్లేదు కాబట్టి 9, 10. చూడండి 10వ చూపుతో 12వ ఇంటిని చూస్తున్నారు. చూడండి, ఇక్కడ మనం చార్ట్ని చాలా అందంగా ప్రిపేర్ చేసుకున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ మనం చూడగానే ఎక్కడ గ్రీన్ కలర్ ఉంది అక్కడ మోర్ పాజిటివ్, ఎక్కడ రెడ్ కలర్ ఉంది అక్కడ మోర్ నెగిటివ్, ఎక్కడ గ్రీన్ అండ్ రెడ్ ఉంది అక్కడ మిక్స్డ్ రిజల్ట్స్. సింపుల్గా మనం ఇట్లా తయారు చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నని మనం ఎలా ఆన్సర్ చేయాలి. చూడండి, మా పెదనాన్న గారికి సంతానం లేదు, వారి ఆస్తులు నాకు ఇస్తాను అని అంటున్నారు, ఇస్తారా? ఇంకన్నీ చూడండి, దుర్లభంగా వచ్చే ఆస్తులు కానివ్వండి, ఈ లాటరీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనకి దుర్లాభ స్థానము, లాభస్థానం అయినటువంటి ఈ 11వ ఇంటిని మనం చూడాలి. అలానే 11వ అధిపతి. ఇక్కడ ఏమడుగుతున్నారు, పెదనాన్న నుండి అడుగుతున్నారు. పెద్ద నాన్న పితృకారకుడు సూర్యుడు. ఓకేనండి, సూర్యుడు ఇల్లు సింహము. దాని తర్వాత పితృస్థానము నవమము, నవమ అధిపతి.
ఓకేనా. సో ఇవి ఈ ఆరిటిని మనం చూసి చాలా సులభంగా చెప్పవచ్చు. చూడండి ఇప్పుడు 11వ ఇల్లు ఎలా ఉంది. 11వ ఇంట్లో 3 డిగ్రీల్లో ఇక్కడ మనకి నవమాధిపతి ధనాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. కాబట్టి దుర్లభాలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఈజీగా అంటే వేరే వాళ్ళ ఆస్తులు కూడా ఇతనికి రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక పాయింట్ వచ్చింది ఇక్కడ. దాని తర్వాత ఈ ఏకాదశ స్థానాధిపతి పాపగ్రహం. ఈ చంద్రుడు ఎలా ఉన్నాడు. చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. శనికి కట్టుబడి ఉన్నారు. చూడండి ఇప్పుడు మన దశలు కూడా గమనించాలి. ఈ వ్యక్తి ఎప్పుడు పుట్టారు. పుబ్బా నక్షత్రం 3వ పాదం, శుక్రదశ, శేషం 9 years 4 months. అంటే శుక్రుడు జీవితాంతం శుభ ఫలితాలను ఇస్తూనే ఉంటారు. ప్రస్తుత దశ కుజమహర్ దశలో కేతు అంతర్దశ నడుస్తుంది. అంటే కుజమహర్ దశలో కుజ అంతర్దశ అయిపోయింది. చూడండి కుజుడు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. కుజమహర్ దశలో కుజ అంతర్దశ అయిపోయింది. కాబట్టి కుజుడి ఫలితాలు ఈ 11వ ఇంట్లో తగ్గిపోయాయి. ఇతనికి ఏ దశలు అయ్యాయి. శుక్రమహర్ దశలో పుట్టారంటే సూర్యదశ అయిపోయింది. దాని తర్వాత చంద్రదశ అయిపోయింది. ఇప్పుడు కుజ దశలో ఉన్నారు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఈ లగ్నానికి పాపగ్రహాలు. పాపగ్రహ దశలు అయిపోయాయి. మంచిది. చూడండి ఇక మనం ఏం చూడాలి. నవమము నవమాధిపతి. నవమాధిపతి మనకి ఎలాగో ఈ పాపగ్రహ వీక్షణ నుండి ఫ్రీ అయ్యారు. ఓకేనా. అంటే ఇంతకుముందు కొంతవరకు కుజుడు 29 డిగ్రీల్లో తక్కువ బలంతో చూసినప్పటికీ ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు నవమం ఎలా ఉంది. నవమాన్ని శని చూస్తున్నాడు. ఓకేనా. నవమం కూడా బాగుంది. ఇప్పుడు పితృకారకుడు అయినటువంటి సూర్యుడు ఎలా ఉన్నారు. సూర్యుడు 28 డిగ్రీల్లో బలహీనంగా ఉంది పాపిగా. ఆ దశ కూడా అయిపోయింది. ఇప్పుడు సూర్యుడిని కూడా శని చూస్తున్నారు. అంటే సూర్యుడి ఫలితాలను శని ఇస్తారు. శుభగ్రహం చూస్తున్నారు కాబట్టి. అలానే సూర్యుడి ఇల్లైనటువంటి సింహం, ఈ సింహాన్ని కూడా శని 10వ చూపుతో చూస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు నాకు మా పెదనాన్నగారి నుండి ఆస్తులు వస్తాయని అడుగుతున్నారు. ఇది దుర్లభంగా వచ్చేదానికి 11వ అధిపతి, అలానే నవమాధిపతి, అలానే పెదనాన్న పితృ సమానులు మనకి నవమాధిపతి పితృకారకుడు సూర్యుడు, సూర్యుడు ఇక్కడ అన్ని సాటిస్ఫై అయ్యాయి. ఓకే వస్తాయండి, మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు. చూడండి క్వశ్చన్ ఎప్పుడు ఇస్తారు. వెన్నని అడుగుతున్నారు. వెన్నని అడుగుతుంటే మనం గోచారము అలానే దశలు కూడా చూసుకోవాలి. ఎప్పుడు ఇస్తారు. చూడండి ఎప్పుడు ఇస్తారు. ఈ 9వ ఇంటికి 11వ ఇంటికి రెండిటికి శుభగ్రహాలు రావడం, లేదా ఈ నవమాధిపతి అలానే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఈ శుక్రుడి అంతర్దశలు. ఇంకా నవమాధిపతి కూడా శుక్రుడే కాబట్టి శుక్రమహార్ దశలో శుక్ర అంతర్దశ, లేదా శుక్రమహార్ దశలో ఈ శని సూర్యుడు చూస్తున్నారు కాబట్టి శని అంతర్దశ. అలా కాకుండా గోచారం మనం చూసినట్లయితే చూడండి ఇప్పుడు మనకి గోచారంలో శని ఇక్కడ ఉన్నారు మీనంలో. శని ఎప్పుడైతే నవమానికి వస్తారో శనికి 3వ చూపు ఉంది కదా. శని నవమానికి శుభగ్రహంగా ఈ లగ్నానికి శని ఇక్కడ వచ్చినప్పుడు 3వ చూపుతో 12వ ఇంటిని చూస్తాడు. ఓకే అండి. అప్పుడు ఏం చేస్తాడు శని 9వ ఇంట్లో అలానే 11వ ఇంట్లో ఒకేసారి తన ఫలితాలను ఇస్తారు. అంటే నవమము ఏకాదశము ధనస్థానము దుర్లాభ స్థానము ఈ రెండింటిని ఒకేసారి ప్రభావితం చేస్తారు. ఇది 2029లో శని ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఒక నెల చెప్పండి. అప్పుడు శుక్రుడు మనకు తిరుగుతూ ఉంటాడు కదా. ఈ శుక్రుడు కూడా ఇలా తిరుగుతూ శుక్రుడు శని కలిసిన, లేదా శుక్రుడు కూడా ఇది మొత్తం రఫ్ చేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. శని గోచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు 3వ చూపుతో 11వ ఇంటిని కూడా చూస్తారు. అప్పుడు శుక్రుడు కూడా అదే సమయంలో అంటే ఆ 2.5 సంవత్సరంలో శుక్రుడు 2 సార్లు కనీసం నవమానికి అలానే ఏకాదశ స్థానానికి వస్తారు. ఈ నెల కానివ్వండి, ఈ నెల కానివ్వండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ సమయంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇది మనం సూక్ష్మంగా చెప్తున్నాం. చూడండి చాలా సులభంగా మనం ఈ విధంగా చార్ట్ ప్రిపేర్ చేసుకుంటే చాలు, ఫలితాలు అక్కడే మనం చూసి చెప్పవచ్చు. చాలా సులభంగా చెప్పవచ్చు. తర్వాత చూడండి వివాహం అవ్వడం లేదు. చూడండి వివాహం అవ్వకపోవడానికి కారణాలు ఏంటి. సప్తమాష్టమాలు చూడడం, అలానే కన్యాకారకుడైనటువంటి శుక్రుడు, అలానే నవమాధిపతి బలం ఉందా లేదా చార్ట్లో ఇవి చూస్తాం సింపుల్గా. చూడండి సప్తమము అష్టమము ఎలా ఉంది. సప్తమాన్ని కుజుడు 4వ చూపుతో చూస్తున్నాడు. ఓకేనండి. సప్తమం
ఇప్పుడు కుజ మహర్దశలో కేతు అంతర్దశ నడుస్తుంది. కుజుల్లో కుజుడైంది కాబట్టి ఫ్రీ అవుతుంది సప్తమం, పర్వాలేదు. ఇక అష్టమాన్ని కేతువు చూస్తున్నాడు. ఇక సప్తమాధిపతి ఎలా ఉన్నారు? సప్తమాధిపతి అష్టమంలో చంద్రుడితో చూడబడుతున్నారు. చంద్రుడు దశ అయిపోయింది, కొంతవరకు డిలే చేశారు. ఇక గురువు మనకు షష్టమంలో ఉన్నారు, దశ అవ్వలేదు. ఓకేనా? అలానే ఇక ఈ అష్టమాధిపతి సప్తమాన్ని చూస్తున్నారు, దశ అయిపోతుంది కాబట్టి పాజిటివ్. ఇప్పుడు కన్యాకారకుడైనటువంటి శుక్రుడు ఈ లగ్నానికి శుభగ్రహం. అందులోనూ శుక్రుడు ఇక్కడ 3 డిగ్రీల్లో ఉన్నారు. దాంతోపాటు శుక్రుడిని ఈ కుజుడు చూస్తూ వివాహాన్ని డిలే చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే కుజ మహర్దశలో కుజ అంతర్దశ అయిందో కొద్దిగా ఆ కట్టు అన్నది విడిపోతూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇతనికి ఏ దశ నడుస్తుంది? కుజ మహర్దశలో కేతు అంతర్దశ నడుస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇద్దరు పాపగ్రహాలే. నెక్స్ట్ ఏ దశ వస్తుంది? కుజ మహర్దశలో కేతువు తర్వాత శుక్ర అంతర్దశ. ఓకే అండి, శుక్ర అంతర్దశలో శుక్రుడికి పూర్తి బలం ఉంటుంది కాబట్టి ఈ కుజ మహర్దశలో శుక్ర అంతర్దశలో ఈ వ్యక్తికి వివాహం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు మనకి సప్తమంలో శని ఆల్రెడీ ఉన్నారు గోచారంలో. ఓకేనా? ఇది కూడా వాళ్ళకి ఆ కాంబినేషన్ అనేది బాగా అప్పుడు మ్యాచ్ అవుతుంది. ఆ సమయంలో వివాహానికి ఎక్కువ బలం వస్తుంది. అలానే ఇంకొక చార్ట్ చూడండి, ఇక్కడ మనకు చూడండి, ముఖ్యంగా మనం ఒక చార్ట్ చూసిన వెంటనే ఏ లగ్నము, ఎవరు శుభగ్రహాలు, ఎవరు పాపగ్రహాలు, ఎక్కడ ఉన్నారు, ఏ దశలో పుట్టారు, ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది, ఇంతవరకు మనకి స్ట్రైక్ అయితే చాలు. అంటే ఇంతవరకు మనం ఫోకస్ చేస్తే చాలు. ఇక అడిగిన ప్రశ్నను బట్టి ఏ భావం చూడాలి, ఏ కారకుడిని చూడాలి, సింపుల్. చూడండి, చూడండి ఈ చార్ట్ ఫస్ట్ మనం వర్కౌట్ చేసుకుందాం. ఓకేనా? కర్కాటక లగ్నం, లగ్నాధిపతి చంద్రుడు ఎక్కడున్నారు? పంచమాధిపతి కుజుడు ఎక్కడున్నారు? నవమాధిపతి గురువు ఎక్కడున్నారు? ఇక గురుపాలిత లగ్నం కాబట్టి కేతు శుభగ్రహం. దాంతోపాటు సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉన్నారు. ఇక ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నారు. అలానే ఈ తృతీయాధిపతి అయినటువంటి బుధుడు పాపగ్రహం ఎక్కడున్నారు? 2వ ఇంట్లో బలంగా ఉన్నారు. ఓకేనా? సో దీని తర్వాత మనకు ఈ కర్కాటక లగ్నానికి వ్యయాధిపత్య దోషం వల్ల సూర్యుడు కూడా పాపగ్రహం అవుతారు. ఇక రాహు గురుపాలిత లగ్నం కాబట్టి రాహు పాపగ్రహం అవుతారు. ఇక మనం సులభంగా చేయాల్సింది, శని 3వ చూపుతో ఇక్కడ చూస్తున్నారు. అలానే 10వ చూపుతో ఇక్కడ చూస్తున్నారు. కుజుడు 4వ చూపుతో ఇక్కడ చూస్తున్నారు. 7వ చూపుతో ఇక్కడ, 8వ చూపుతో ఇక్కడ చూస్తున్నారు. దాని తర్వాత గురువు 5వ చూపుతో శనిని చూస్తున్నారు. అలానే 9వ చూపుతో కుజుని చూస్తున్నారు. చూడండి, ఇక్కడ వరకు మనకి ఈ చార్ట్ మనం చూసినప్పుడు దీని మీద ఒక పట్టు అన్నది వస్తుంది. ఇప్పుడు ఏ ప్రశ్న అయినా మనం ఇక్కడే చూసి సమాధానాలు చాలా సులభంగా ఆ గ్రహ బలాలని బట్టి, గ్రహాలని బట్టి, దశలను బట్టి సులభంగా చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ ప్రశ్న ఏంటి? నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటున్నాను, అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఎందుకండి, మనకి రాజకీయాలు కలిసి రావాలి అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ ప్రభుత్వానికి కారకుడైనటువంటి సూర్యుడు అలానే ప్రజాదరణ కారకుడైనటువంటి చంద్రుడు. ముఖ్యంగా సూర్యుడు సింహము, చంద్రుడు కర్కాటకము, తర్వాత పాలనా స్థానము, నిర్మాణ స్థానం అయినటువంటి చతుర్థ దశమాన్ని మనం చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా నిర్మాణ స్థానం కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకు? నిర్మించాలి అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అదే భావజాలాలతో ఉన్నటువంటి ఆ ఐడియాలజీ ఉన్నటువంటి ఆ పార్టీని ఇష్టపడే ఆ వ్యక్తులను ఇతను తయారు చేయాలి, తర్వాత వాళ్ళను పాలించాలి. కాబట్టి ముఖ్యంగా సూర్యుడు ప్రభుత్వానికి, చంద్రుడు ప్రజలకు కారకుడు. ఇవి చూద్దాం. ఓకేనండి, ఇక చూడండి, ఇక్కడ సూర్యుడు మనకు పాపగ్రహం అయ్యారు, 28 డిగ్రీల్లో ఉన్నారు, బలహీనంగా ఉన్నప్పటికీ పాపగ్రహం. తర్వాత సూర్యుడి ఇంట్లో ఎవరున్నారు? బుధుడు ఉన్నారు, పాపగ్రహం. ఇంకా వేరే ఏ శుభగ్రహ వీక్షణ కూడా లేదు. తర్వాత మనకి చంద్రుడి ఇంట్లోనే పాపగ్రహమైన సూర్యుడు ఉన్నారు. ఇక చంద్రుడు ఎలా ఉన్నారు? చంద్రుడిని పాపగ్రహమైనటువంటి శని చూస్తున్నారు. చూడండి, సూర్యుడి ఇల్లు, చంద్రుడి ఇల్లు, ఇవన్నీ పోయి. చూడండి, రాజగ్రహాల సఖ్యత కలగకుండా ఈ రాజయోగం అనేది పట్టదు. అంటే సూర్యుడి ఇల్లు మనకి ఖచ్చితంగా శుభత్వం చెంది ఉండాలి, ఇలాంటి వాటర్. తర్వాత దశమాన్ని చూద్దాం. దశమాన్ని శని
మూడో చూపుతో చూస్తున్నారు. అలానే ఇక్కడ మనం చూడండి దశలు కూడా గమనిద్దాం. అనురాధ రెండో పాదం అంటే అనురాధ శని నక్షత్రం కాబట్టి శని మహర్దశలో పుట్టారు. ప్రస్తుతం కేతు దశ నడుస్తుంది. చూడండి కేతువులో సూర్యుడు దశ నడుస్తుంది. ఈ వ్యక్తి అసలు ఇప్పుడు ఎందుకు ఇలా ఈ ఈ ప్రశ్న అడిగారు అంటే సూర్యుడు కేతు అంతర్దశలో చూడండి కేతువు దశమంలో ఉండడం, సూర్యుడు అంతర్దశ నడవడం. కాబట్టి ఇట్లాంటి బిహేవియర్ నేను పోటీ చేయాలి అనేటువంటి మైండ్ సెట్ ఇప్పుడే ఇతనికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ రెండు యాక్టివేట్ అయ్యాయి. దశమము ఈ ప్రభుత్వానికి కారకుడైనటువంటి సూర్యుడి అంతర్దశ నడవడం. ఓకేనా? సో ఇతనికి ఏ దశలు అయిపోయాయి? ఇతనికి బుధ దశ అయిపోయింది, మంచిది. ఒక పాపగ్రహం దశ అయింది. చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే ఒక పాపగ్రహ దశ అయిపోతే ఎక్కడైతే ఉందో అక్కడ శుభ ఫలితాలు వస్తాయి అనుకుంటారు. అది తప్పండి. శుభ ఫలితాలు రావు. ఆ అశుభ ఫలితాల ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. దశ అయిపోయింది కదా ఇంకొచ్చేస్తుంది అనుకుంటారు. దశ అయిపోతే రాదు. అక్కడ ఇంకో వేరే శుభగ్రహం చూడడం, లేదంటే అక్కడ ఒక శుభగ్రహం ఉంటే అప్పుడు అవకాశం ఉంటుంది. ఇక్కడ అసలు శుభగ్రహ వీక్షణ లేదు కదా, కనీసం శుభగ్రహం కూడా లేదు. ఇక్కడ మనం చూడాల్సింది చతుర్థం. ఓకేనా? సో ఈ చతుర్థంలో కూడా మనకి గురువు ఉన్నారు, మంచిదే. కాకపోతే ఈ కేతు దశ అవుతుంది. కేతువులో ఎప్పుడైతే కేతు అయిపోయిందో ఇక రాహు 25 డిగ్రీల్లో ఉన్నారు అంటే రివర్స్ 30 - 25 చేసుకుంటే 5 డిగ్రీల్లో నార్మల్ గ్రహం 5 డిగ్రీల్లో ఉంటే ఎంత బలంగా ఉంటుందో రాహు అంత బలంగా ఉన్నట్లు. ఒక విధంగా గురువు కంటే రాహు బలంగా ఉన్నారు, బలంగా అవుతున్నారు. ఎందుకంటే కేతు దశ అయిపోతుంది కాబట్టి. ఓకేనండి, ఇక్కడ వీరికి పాసిబిలిటీ లేదు అని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇక్కడ వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే లగ్నంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి అవుతాను అని చెప్పారు, నిజమేనా? వేరే ఎవరో చెప్పారంటే లగ్నంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి పొలిటీషియన్ అవుతారని. ఆ విధంగా చూసుకుంటే లగ్నంలో సూర్యుడు ఉన్న వాళ్ళందరూ పొలిటీషియన్స్ అవ్వాలి. లేదు అనుకుంటే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ లగ్నంలో సూర్యుడు ఉండాలి. ఇది ఎవరు ప్రూవ్ చేయలేరు. ఇక్కడ సూర్యుడు శుభగ్రహమా పాపగ్రహమా ఇది మనం ముఖ్యంగా గమనించాలి. లగ్నానికి ఈ రాజకీయాలకు పెద్దగా పొంతన అన్నది ఉండదు. అంటే మనం చూడాల్సిన దశమం పాలనా స్థానం అనేది ముఖ్యం. చూడండి తర్వాత నాకు గురు చండాల యోగం ఉంది కదా అని అడుగుతున్నారు. చూడండి గురు చండాల యోగం ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే చాలా మంది ఇదేదో పెద్ద యోగం అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే గురువు రాహువు కలిసి ఉన్నారో ఎదురుగా కేతువు చూస్తూ ఉంటాడు. ఎవరికైతే రాహు దశ అయ్యి కేతువు గురువు ఇద్దరు శుభగ్రహాలు కలుస్తున్నారో అక్కడ ఆ భావం ప్రకాశిస్తుంది. ఇక్కడ ఇది రివర్స్ కేసు. ఇక్కడ కేతు దశ అయిపోతుంది, రాహు మిగులుతున్నారు. కాబట్టి ఇది గురువు చండాల యోగం కాదు, ఇంకా గురువు దెబ్బతీస్తున్నారు. ఓకేనండి, ఇది ఇక్కడ వర్తించదు. అసలు ఇట్లా రకరకాల యోగాల పేర్లు చెప్తుంటారు. అవి ఒక్కోసారి వర్తిస్తే ఒక్కోసారి వర్తించదు అని చెప్తుంటారు. దానికి సూక్ష్మంగా చూస్తే మనం ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రాహు పాపగ్రహం కాబట్టి ఈ లగ్నానికి కేతు దశ అవ్వడం వల్ల గురువు రాహు కలిసి ఉండడం పెద్ద ఇబ్బంది అయింది. ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు? నెక్స్ట్ ప్రశ్న చూడండి. మనం ఏం చూడాలి? సప్తమము అలానే అష్టమము. ముఖ్యంగా సప్తమం ఎటువంటి స్పౌస్ ఎలాంటి వారు? చూడండి సప్తమం ఎలా ఉంది? గ్రీన్ కలర్ ఉందా, రెడ్ కలర్ ఉందా? గ్రీన్ కలర్ ఉంది, పాజిటివ్. ఎవరున్నారు? చూడండి 7వ ఇంట్లో శుభగ్రహం ఉంది. శుభగ్రహం ఉంటే సత్కలత్రం. ఏ అధిపతి ఉన్నారు? ఈ లగ్నానికి కుజుడు పంచమ కోణాధిపతి. అలానే ఈ లగ్నానికి కుజుడికి దశమ కేంద్రాధిపత్యం కూడా వస్తుంది. చూడండి చాలా సింపుల్ గా మనం ఫలితం చెప్పొచ్చు. సమయస్ఫూర్తి, విద్యా వినయం ఉన్నటువంటి, అలానే దశమము వృత్తి, మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మంచి పేరున్న ఇంటి నుండి సంబంధం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. విద్యా వినయము సమయస్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి భార్యగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుజుడి ఫలితాలు వస్తాయి. చాలా మంది ఏం చేస్తారు, కుజుడు 7వ ఇంట్లో ఉంటే అని చెప్పి కుజుడి ఫలితాలు చెప్పేస్తుంటారు. అలా కాదు. ఫస్ట్ స్థానము, తర్వాత ఆధిపత్యం, తర్వాత గ్రహం. ఈ ఫ్లోతో మీరు చూసినట్లయితే మనం అక్యురేట్ గా ఫలితాలు చెప్పొచ్చు. ఇప్పుడు కుజుడు యవన కారకుడు కాబట్టి సో మంచి దేహపుష్టి కలిగినటువంటి భార్య రావడానికి అవకాశం ఉంది. చూడండి ఈ విధంగా మనం ఫలితాలు చెప్పినట్లయితే చాలా అద్భుతంగా, చాలా ఈజీగా చెప్పవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ కాన్సెప్ట్ లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైంలో మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలానే మీరు ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైతే లాజికల్ గా
ఈ ఆస్ట్రాలజీని నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎదుటి వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే విధంగా ఎక్కడ కూడా కన్ఫ్యూజన్స్ లేకుండా అక్యురేట్గా నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.